పరిరక్షణ కోసం యలమంచిలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేశారని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అన్నారు. 2019 కంటే 2024లో ప్రజలు ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కూటమికి వచ్చేది మెజార్టీ కాదని ప్రజలకు తమ మీద ఉన్న నమ్మకం అని సుందర విజయ్ కుమార్ పేర్కొన్నారు. యలమంచిలిలో ఖచ్చితంగా కూటమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా యుద్ధం చేశారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధం చేశారు. అది క్లియర్గా కనబడింది యలమంచిలి నియోజకవర్గంలో. నిజంగా వాళ్ళు యుద్ధం చేసి ఇస్తున్న ఈ రిజల్ట్స్కి డెఫినెట్గా కూటమి తరపు నుంచి మేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 1% అన్నా ఎక్కువగా కష్టపడి రక్షించుకుంటామని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రజలే అన్నీ చేసుకున్నారు. ఎలక్షన్ దగ్గర నుంచి, కూటమిని కలపడం దగ్గర నుంచి, రేపు ప్రభుత్వం కూడా ప్రజలే ఏర్పాటు చేయబోతున్నారు. ఇది నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పి తెలియజేసుకుంటూ